ఈరోజు మార్గశిర ఆదివారం. ఈ సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే పాపగ్రహమైనటువంటి కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ధనుస్సు సంక్రమణం జరుగుతున్న తరుణంలో కుజుడు విశేషంగా యోగించి భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి, రుణబాధల నుంచి బయటపడటానికి, అప్పుల సమస్యలను తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవడంతో పాటుగా బ్యాంకు లోన్లు తొందరగా రావటానికి, సోదరులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు ప్రధానంగా నవగ్రహాలలో కుజుడు ధనుస్సు రాశిలోకి రాత్రి 8:17 ప్రవేశిస్తున్నాడు. ఇలా ప్రవేశించినటువంటి కుజుడు జనవరి 14వ తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. కుజుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 11 రాశుల్లో కుజుడు ఉన్నప్పుడు మాత్రమే కుజుడు విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు. ఈరోజు రాత్రి 8:17 కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణించటానికి తులారాశి వాళ్ళకి ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం యోగిస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా కుజుడు 6వ స్థానంలో విశేషంగా యోగిస్తాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి గురువు లాభస్థానంలో సంచారం ప్రారంభమవుతోంది కాబట్టి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా విశేషమైన లాభాలు చేకూరతాయి. భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ద్వాదశ రాశుల ప్రధానంగా తులారాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, ఈ 3 రాశుల వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం విశేషంగా యోగిస్తోంది. మిగిలిన రాశుల వాళ్లకు మాత్రం 2026 జనవరి 14 వరకు కుజుడి బలం లేదు. కాబట్టి భూములు గృహాలు స్థలాలు పొలాలు కొనుక్కోవాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలన్నా, అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా కుజుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్ని కుజదీపం అంటారు. ఈ కుజదీపం వెలిగిస్తే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం, అలాగే 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని దేవాలయంలో దర్శించుకోవటం, అర్చన లేదా అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా కుజుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ద్వాదశ రాశులలో తులారాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ఈ 3 రాశులు తప్ప మిగిలిన 9 రాశుల వాళ్ళు కుజుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మార్గశిర ఆదివారం కాబట్టి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.